ఈరోజు దేవుని మాట, వేదనలు కటాక్షించేవాడు ధన్యుడు, అపత్కాలం యెహోవాని తప్పించి. మనకి కింద బలహీనమైనటువంటి వారిని, ఆహారము వస్త్రములు లేనటువంటి వారిని మనము వారికి సహాయము చేసినట్లయితే మనకు కూడా ఆపత్కాలంలో యెహోవా మనకు సహాయము చేస్తారు. కాబట్టి అటువంటి వారి ఎడల మనము కృతజ్ఞత కలిగి జీవించేవారుగా ఉందాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే దారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమేలేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే తారబోసితివే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయ నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. పాపములో పడిన నన్ను, శాపములో మునిగిన నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడిచితివే. పాపములో పడినా ఇదిగో ప్రభా, ఈ దిననాడు ప్రభు న్యూ పౌరం నీ భక్తిని క్రైస్ట్ చర్చ్ తరఫు నుంచి ప్రభు ఫుడ్ సర్వీస్ అనేక మంది పేదవారికి మరి అందించడం జరిగింది నాయన తండ్రి. మీరు చేస్తున్నటువంటి మేలుకై మీకు వందనాలు తండ్రి. మీ స్తోత్రం. మీ సేవకులను దీవించండి. ఆశీర్వాదాలు ప్రభా సంఘం నుంచి జరగాలి తండ్రి. స్తోత్రములు. మీరు సహాయం ఇచ్చేయండి అని మీకు వందనాలు ప్రభా. మరి తండ్రి ఈ ఫుడ్ సర్వీస్ కొరకు ఎవరైతే ప్రయాసపడ్డారో వారందరినీ ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి అని మీకు వందనాలు. ఇంకా బలమైనటువంటి సాధనములుగా వాడుకుంటూ సహాయం చేయండి నాయన. మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు. మా ప్రభా మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు మరి తండ్రి మా గృహాలకు మేము బయలుదేరి వెళ్తుండగా మీరు మార్గము సరళం చేస్తారు ప్రభు. చూపిస్తుంది యేసు పరిశుద్ధ నామమున ప్రతి మందిని వెళ్తున్నారు ప్రభు తండ్రి.